బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకి సంబంధం ఏంది? బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన కలెక్టర్ ఉన్న ఆయన కాలు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న ఆయన 2021లో ఎమ్మెల్సీ అయిండు. జైలు వచ్చేదో 100 కోట్లు పెడతా, రఘునందన్ రావు ఏం చేయలేదని చెప్తున్నావు కదా. నేను 20లో గెలిచినా, నువ్వు 21లో ఎమ్మెల్సీ అయినావు. 21 నుంచి ఏడాదికి 100 కోట్లు పెడితే 21లో 100 కోట్లు పెట్టాలి, 22లో 100 కోట్లు పెట్టాలి, 23లో 100 కోట్లు పెట్టాలి, 24లో మొదటి క్వార్టర్ అయిపోయింది, మార్చి 31 ఆడ కూడా పెట్టలేదు. ₹7 ఖర్చు పెట్టినాడు, పిల్లికి బిచ్చమయ్యనోడు. ఇంకా మీకు అందరికి యాద్ చేయాలి, పాపంగా వేములఘాట్లో మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు తన ఇంటి సూరుకున్న వాసాలని, మొగురాలని, దులాలని తన చితిగా తానే పేర్చుకొని దహనం చేసుకుంటే కూడా కరగని గుండె ఎవరిదంటే వెంకట్రామరెడ్డిది. ఆయన ఇచ్చి ఇలా ఏదో చేస్తా దుబ్బాకంటే ఏం చేస్తాడు? కాలువలు సగం లాగినాయి, పొలాలకి నీళ్లు వస్తలేవు, భూములు కోల్పోయిన రైతులు ఏడుస్తున్నారు. సిద్దిపేట చుట్టూ, గజ్వేల్ చుట్టూ ఎట్లా ఉంది, దుబ్బాక ఎట్లుందంటే అడిగేందుకు నీకు నోరు లేదు, మనసు లేదు. అందుకని కలెక్టర్గా 30 మంది కలెక్టర్లు చేసిరు, అని ఈయన ఒక ఆయన. ఈయన కొత్తగా మనకు చేసింది ఏం లేదు. దుబ్బాక ప్రాంత ప్రజల ఉసురు పోసుకున్నది వెంకట్రామరెడ్డి తప్ప దుబ్బాక ఏం చేయలే.